Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Define ఇంటిగ్రల్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతుంది. మీరు అప్డేట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. ముందు ఎగ్జామ్ సంబంధించిన గెస్ట్ క్వశ్చన్స్ రిలీజ్ చేస్తున్నాము. మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ సొల్యూషన్ తీసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ నేను ఐగా తీసుకుంటున్నాను. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 π/2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నాను. ఇది ఐ. అయితే ఒక ఫార్ములా చెప్తామేనండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x of dx is equals to integration 0 to a f of a minus x of dx అనేది ఫార్ములా. అంటే x ప్లేస్లో ఈ π/2 మైనస్ ఎక్స్, x ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్, x ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ వేసుకోవాలి. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ మనం a మైనస్ ఎక్స్ లాగా వేసుకోవాలి. ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి a మైనస్ ఎక్స్, ఇక్కడ పై ఉంది కాబట్టి π/2 మైనస్ ఎక్స్ వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. I ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్, π/2 మైనస్ ఎక్స్ ఇలాగా. నెక్స్ట్ ఇదే ఎక్స్ ప్లేస్లో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ అని వేసుకోవాలి. అంతే. అయితే మీకు ఒక ఫార్ములా చెప్తా వినండి. కాస్ ఆఫ్ π/2 మైనస్ తీటా ఉందనుకోండి, సైన్ తీటా, కాస్ ఉంటే సైన్ వస్తుంది. ఎందుకు అలాగంటే 90 π/2 అంటే ఎంత, 90లో కాస్ కాస్త సైన్ అవుతుంది. 90 మైనస్ తీటా ఫస్ట్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అన్నీ అంతే. సైన్ అనుకోండి కాస్ అయిపోతుంది. సైన్ π/2 మైనస్ తీటా, ఇది 10th క్లాస్లో ఉంది. సైన్ ఉంటే కాస్ అయిపోతుంది. అంతే, సింపుల్. అంటే సైన్ ఉంది కాబట్టి ఇది కాస్, ఇది కాస్ ఉంది కాబట్టి సైన్, ఇది సైన్ ఉంది కాబట్టి కాస్, ఆపోజిట్ అయిపోతుంది. వేసుకోండి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ ఉంటే కాస్ అని చెప్పారు కదా, స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ π/2, సారీ కాస్ స్క్వేర్ ఓన్లీ ఎక్స్ వేసుకోవాలి. అంతే, కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి సైన్, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్. అంతే, చాలా సింపుల్. సైన్ ఉంది కాబట్టి కాస్, కాస్ ఉంది కాబట్టి సైన్, సైన్ ఉంది కాబట్టి కాస్, ఆపోజిట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఐ. ఇది మనము ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ యాడ్ చేయండి. యాడ్ 1 and 2 ఈక్వేషన్స్. యాడ్ చేస్తే ఏమవుతుందంటే, ఒక లైన్ తీసుకుంటాం ఇక్కడ చూడండి. యాడ్ చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుందంటే ఈఐ యాడ్ అవుతుంది. కాబట్టి నాకు ఏమొస్తుందంటే ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు, అంతే కదా, ఈఐ యాడ్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to π/2 వేసేసుకోవాలి. యాస్టేజ్గా రెండింటిలో వద్ద ఒకటి వేసుకోవచ్చు, రైట్. సో బై సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ యాడ్ కదా కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. డినామినేటర్ ఇది సేమ్ ఉంచండి. కాసు సైను, కాసు సైను ఒకటి వేసుకోవచ్చు. కాబట్టి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, అంత సింపుల్. మళ్ళీ చెప్తుందండి. ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఇంటిగ్రేషన్ వేసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. డినామినేటర్ ఇది సేమ్ ఉంది కాబట్టి ఒకటి వేసుకోవచ్చు, అంతే. ఓకే, డిఎక్స్ ఇలాగా. అయితే
మళ్ళీ ఇంకో ఫార్ములా. నేను ఫార్ములాస్ అన్ని నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మీకు ఐడెంటిటీ ఇక్కడ వేసుకోండి, 1 ఇక్కడ వేసుకోండి. ఇది 1 అయిపోయింది. ఈ వాల్యూ అంతా మనకి 1 అయిపోయింది. I ప్లస్ I 2i ఇంటిగ్రేషన్ 0 to π/2 1 కింద డినామినేటర్ సేమ్ వేసుకోండి. sin x ప్లస్ cos x ఆఫ్ dx. సో మీకు ఈజీగా ఉందనుకుంటా స్టూడెంట్స్, రైట్? ఇప్పుడు గమనించండి, ఈ 2 యువత తెచ్చుకోండి. అయితే ఫస్ట్ నేను I వేసుకుంటున్నాను. I 2 యువతలోకి వచ్చింది అనుకోండి, 1/2 వస్తుంది. ఇంటిగ్రేషన్ 0 π/2 వేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి 1 dx ఇలా వేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తారా అంటే దీనికి చూడండి sin x ప్లస్ కాస్ ఎక్స్ ఉంది కదా, యాస్ వేసుకున్నాను. ఇక్కడ నేను √2 ఇలా వేసుకున్నాను. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 మిగులుతుంది, వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన √2 ఇక్కడ వస్తే దీని పక్కకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ తీసి ఇక్కడ వేస్తాను, చూడండి తీసేసాము. అప్పుడు ఏముంటుంది ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు ఇది దీనికి మల్టిప్లై అవుతుంది, ఇది దీనికి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేయండి. I ఈజ్ ఈక్వల్స్ టు 1/2√2 ఇంటిగ్రేషన్ 0 to π/2. ఇది దీనికి మల్టిప్లై అవుతుందిగా 1. చూడండి sin x ఇంటూ 1/√2 ప్లస్ cos x ఇంటూ 1/√2 dx. ఇది దీనికి మల్టిప్లై అయింది, ఇది దీనికి మల్టిప్లై అయింది, ఇలా వచ్చింది, రైట్? మీకు ఇంకో ఫార్ములా చెప్తానండి. కాస్ మనకి cos 45 ఎంత? cos 45 వేసుకోవచ్చు, π/4 కూడా వేసుకోవచ్చు. √2 sin 45 వేసుకోవచ్చు, లేకపోతే sin π/4 కూడా వేసుకోవచ్చు. ఎంత? √2. ఇది మీకు వాల్యూ, ఇది స్టెప్ కాదు, మీకు అర్థం కావడం కోసం వేసాను. ఓకే, అయితే cos 45 అయినా 1/√2, sin 45 అయినా 1/√2. ఇది మైండ్లో పెట్టుకోండి. కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు 1/2√2, రైట్? ఇంటిగ్రేషన్ 0 π/2 1 అంతే యాస్టివ్ వేస్తున్నాను. dx అంతే యాస్టివ్ వేస్తున్నాను. sin x ఇప్పుడు 1/2 అంటే ఏంటి? 1/√2 అంటే ఏంటి? cos π/4 ప్లస్ cos x 1/2 అంటే ఏంటి? sin π/4 కూడా వేసుకోవచ్చు. sin π/4 కూడా వేసుకున్నాను. అయితే ఇక్కడ సైన్ ఉంది కాబట్టి కాస్ వేసుకున్నాను, కాస్ ఉంది కాబట్టి సైన్ వేసుకున్నాను. అగైన్ ఇప్పుడు అది ఎలా ఉందంటే sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములా, అంటే sin a ప్లస్ b ఫార్ములా రాస్తున్నా. ఇక్కడ బ్రాకెట్స్ వేసినవన్నీ ఫార్ములాస్. మీరు ఎగ్జామ్ రాస్తే మార్క్స్ వస్తాయి, రాయకపోయినా కాదు. ఇది స్టెప్స్ కాదు, మీకు అర్థం కావడం కోసం నేను ప్రతిదీ వేస్తున్నాను. ఓకే, sin a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు sin a, రైట్? నెక్స్ట్ cos b ప్లస్ cos a sin b ఫార్ములా. sin a cos b ప్లస్ cos a sin b అనేది sin a ప్లస్ b ఫార్ములా, రైట్? ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు I ఉంది కదా, I వేసుకోండి. I ఈజ్ ఈక్వల్స్ టు 1/2√2 ఇంటిగ్రేషన్ 0 to π/2 ఇంటిగ్రేషన్ 0 to π/2 1 sin a ప్లస్ b అన్నాం కదా, సైన్ వేసుకోండి, ఓన్లీ సైన్ వేసుకోండి. సైన్ a వాల్యూ ఏంటి? x, b వాల్యూ ఏంటి? π/4.
ఎక్స్ ప్లస్ పై బై 4 వచ్చింది. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ పై బై టూ వేసుకుంటారు. మీకు పై 4 అని తెలుసు కానీ 2 వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అంటే పై బై టూ వస్తుంది కదా, ఆ మైండ్లో ఉంటుంది మీకు. ఓకే, డిఎక్స్ ఇలా వేసుకున్నాం. రైట్, మీకు ఇంకో ఫార్ములా చెప్తుంది వినండి. 1/sin x ఇలా ఉంది కదా, అంటే ఏంటంటే 1/sin ఉందనుకోండి, మనకు అదేమవుతుంది cosec x అవుతుంది. 1/sin x = cosec x. ఇది కూడా అగైన్ ఫార్ములానే. ఓకే, ఇన్ని ఫార్ములాస్ అనుకోకండి, చాలామంది ఫార్ములాస్ చెప్పకుండా చెప్పేస్తూ ఉంటారు, బట్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఎక్స్ ఐ వేసుకోండి = 1/2√2 వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 వేసుకోండి. 1/sin అంటే ఏంటి, cosec x కాబట్టి cosec x, x బదులు x అంటే ఏంటి, ఇదంతా ఎక్సే. ఇంకా sin x అంటే ఏంటి, ఇదంతా ఎక్సే. కాబట్టి x ప్లస్ π/4 ఆఫ్ dx. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x ఫార్ములా అంటే ఏంటి, dx = log tan x/2. ఇది ఫార్ములా. ప్లస్ సి వస్తుంది, ప్లస్ సి. రైట్, అంటే ఏంటి, ఇప్పుడు ఐ కదా, ఇదిగోండి ఐ, ఇదిగోండి = 1/2√2. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x ఏమొచ్చింది మనకి చూడండి, log tan x. x అంటే ఏంటి, ఇదంతా x ప్లస్ π/4. 2 ఉంది కదా, బై 2 ఉంది కదా, కాబట్టి /2. లిమిట్స్ వేసుకోండి, 0 π/2, 0 π/2. ఇంత సింపుల్. ఇప్పుడు ఈ π/2 అనేది ఎక్స్లో వేసుకోవాలి, 0 అనేది ఎక్స్లో వేసుకోవాలి. రైట్, వేసుకునే ముందు ఈ ఎక్స్ సపరేట్ చేద్దాం, ఈ సపరేట్ చేద్దాం. కాబట్టి I = 1/2√2 log tan, ఇటు ఎక్స్కి వస్తుంది కాబట్టి x/2 ప్లస్ ఇటు దీనికి కూడా వస్తుంది. రైట్, అంటే π/4/2 ఇలా వస్తుంది. π/2 0. ఈ 4 కిందకు వచ్చింది అనుకోండి, అంటే ఏంటి, న్యూమరేటర్కి డినామినేటర్ అంటే పైన ఎక్స్ట్రా కింద ఉంది కాబట్టి అది కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, 4 2s ఎంత, 8 అవుతుంది. ఇది అవసరం లేదు, 4 అవసరం లేదు. అలాగా ఈ 4కి 2కి మల్టిప్లై అవుతుంది, 8 4 2s 8 వచ్చింది. కన్ఫ్యూజన్ అవుతుంది, సింపుల్. ఇప్పుడు ఈ π/2 అనేది ఎక్స్లో వేసుకోండి, మైనస్ పెట్టుకుని మళ్ళీ 0 ఎక్స్లో వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. I = 1/2√2 log tan xలో π/2 వేసుకున్నాను, ఇంకో xలో π/2 వేసుకున్నాను, బై 2 వేసుకోవాలి. బై చూడండి, π/2 వేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ప్లస్ π/8 ఉంది. రైట్, ఎక్స్లో నేను π/2 వేసుకున్నా, /2 ఇదిగోండి /2. 0 వేసుకునే ముందు మైనస్ పెట్టుకోవాలి. అగైన్ లాగ్ tan రెండు సేమ్ వస్తాయి, లాగ్ tan వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో నేను 0 పెట్టుకున్నాను అనుకోండి, ఇదంతా 0 అయిపోతుంది, కేవలం π/8 మిగులుతుంది. కాబట్టి π/8 వేసుకోండి. ఇక్కడ చూడండి, π/2 నేను ఎక్స్లో వేస్తున్నాను, ఇక చూడండి π/2 ఎక్స్లో వేస్తున్నాను, ఈ π/8 యాడ్స్ వేస్తున్నాను. ఈ 0 వేసుకునే ముందు మైనస్ పెట్టుకోవాలి, తర్వాత లాగ్ tan యాడ్స్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ 0 అనేది ఈ ఎక్స్లో వేసుకోవాలి. ఎక్స్లో 0 వేసుకుంటే ఈ x/2 అనేది 0 అయిపోయింది కాబట్టి మనకు వద్దు, π/8 మాత్రమే మిగులుతుంది, అది π/8 వేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 కూడా కిందకు వచ్చేస్తుంది, కిందకు వస్తే ఏమవుతుంది, 2 2s 4 అవుతుంది. కాబట్టి మనం ఇలా వేసేసుకోవచ్చు. ఎలాగ వేసుకోవచ్చు అంటే π/4/4. రైట్, ఈ రెండింటికి ఎల్సిఎం చేసుకోండి. I = 1/2√2 log tan
సో ఇక్కడ ఎల్సిఎం వేసుకుంటే మనకి ఏమొస్తుంది 4కి 8కి ఎల్సిఎం వేస్తే మనకి 8 వస్తుంది. 4కి 8కి ఎల్సిఎం వేస్తే మనకి 8 వస్తుంది. 4 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 4 2s are 8. కాబట్టి ఆ 2 అనేది పైన మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2π చూడండి, 4 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది అంటే 2 times. 4 2s are 8. కాబట్టి ఆ 2 అనేది దీనికి మల్టిపుల్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే చూడండి, మీకు అర్థం కావడం కోసం పైన 2 కింద 2 వేసుకోండి. 4 2s are 8, ఇదిగోండి 8. 2 into π, ఇదిగోండి 2π, రైట్. 2π ప్లస్ π బై 8. ఓకే, నెక్స్ట్ మైనస్ log tan π బై 8, రైట్. గమనించండి, ఇప్పుడు 2π ప్లస్ π ఎంత అవుతుంది? 3π అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ 3π వేసేసుకుంటున్నాను. ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. చూడండి, 4 2s are 8, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఉంది కాబట్టి ఒక 8 వేసుకోండి. పైన 2π ప్లస్ π ఎంత? 3π, ఇదిగోండి 3π, ఇలాగా, రైట్. ఇంకొకటి tan 3π బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ ప్లస్ 1 అనేది మనకు ఒక వాల్యూ. నెక్స్ట్ tan π బై 8 అనేది 2 రూట్ మైనస్ అనేది ఇంకొక వాల్యూ, రైట్. గమనించండి, tan 3/8 అనేది 2 రూట్ 2 ప్లస్ 1, tan π బై 8 అనేది రూట్ 2 మైనస్ 1 అనేది ఒక వాల్యూ. ఓకేనా? సో మనం లైన్ చూసుకుందామా? ఓకే, ఇప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు 1/2 రూట్ 2, 1/2 రూట్ 2 log tan 3π బై 8 ఎంత? రూట్ 2 ప్లస్ 1, రూట్ 2 ప్లస్ 1 మైనస్ log tan π బై 8, tan π బై 8 అంతా రూట్ 2 మైనస్ 1, అది వేసుకోండి, రూట్ 2 మైనస్ 1, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఫార్ములా మీకు log a మైనస్ log b ఈజ్ ఈక్వల్స్ టు log a బై b. ఇది ఫార్ములా మీకు తెలుసు, మీకు ఆల్రెడీ, రైట్. log a మైనస్ log b ఈజ్ ఈక్వల్స్ టు log a బై b. I ఉందా? I ఈజ్ ఈక్వల్స్ టు 1/2 రూట్ 2 వేసుకున్నాడు యాస్టిస్గా. ఇప్పుడు ఒక లాగ్ వేసుకోండి, రూట్ 2 రూట్ 1 ప్లస్ బై 2 రూట్ మైనస్ 1 వస్తుంది, అంతే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద డినామినేటర్ ఏముంది అదే తీసుకోవాలి, కాకపోతే మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను, రేషనలైజేషన్ చేస్తున్నాను. +1 2 రూట్ ప్లస్ 1. ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి కదా, పైన రెండు సేమ్ ఉన్నాయి చూడండి. a ఇంటూ ఏ స్క్వేర్, అలాగా 1/2 రూట్ 2 log 2 రూట్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, కింద a మైనస్ b, a ప్లస్ b. అప్పుడు ఏమవుద్ది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 రూట్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, అంతే. ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్. సో I ఈజ్ ఈక్వల్స్ టు 1/2 రూట్ 2 log 2 రూట్ ప్లస్ 1. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ మనకి 2 వచ్చేస్తుంది, 1 బదులు 2 వేసుకోండి. ఓకే, 2, ఒక నిమిషం, 2. ఓకే, ఏంటి ఈ స్క్వేర్ 2 కాస్త ఇటు వచ్చేస్తుంది, ఎందుకంటే లాగ్ ఉంది కాబట్టి వస్తుంది అలాగా. ఓకే, ఈ కింద ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది, 2 మిగులుతుంది. 2 ఇక్కడ 1, 2 మైనస్ 1 ఉంటుంది.
2 - 1 అంటే ఎంత మనకి 2 - 1 వచ్చేసి మనకి ఆన్సర్ 1 వేసుకునే అవసరం లేదు కాబట్టి 2√2 log ఇదే మన ఫైనల్ ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్ మొత్తం ఈచ్ టు ఈచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని ఫార్ములాస్ చూడండి, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఫార్ములా వాల్యూస్ ఫార్ములా. సో చాలా సింపుల్గా చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోతే. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. బాయ్.